నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు. నమస్తే అండి. నమస్తే. తిరుమలకు సంబంధించి వైసీపీ హయాంలో దాదాపు 2019-24 దాకా తిరుమల శ్రీవారి లడ్డు ఏదైతే ఉందో అది నిజంగా శ్రీవారి ప్రసాదాన్ని నిజంగా స్వామి వారి ప్రసాదం కింద భావిస్తుంటారు. అలాంటి ప్రసాదాన్ని కూడా కల్తీ నెయ్యితో ఏ జంతువు కొవ్వులు కలిపారనేది కూడా ఇంకా పూర్తిగా తేలాల్సి ఉంది. ఇలాగా తిరుమలకు సంబంధించినటువంటి ఒక లడ్డు కల్తీ చేయడమే కాకుండా అదే వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీ దువ్వాడ సీను గారు ఎవరైతే ఉన్నారో దివ్యల మాధురి ఇద్దరు కూడా భార్యాభర్తలు కాదు. అదేవిధంగా చూసుకుంటే ఇద్దరు ఎలాంటి రిలేషన్ ఉందో అందరికీ తెలిసిందే. అలాంటి వారు అక్కడ ఎమ్మెల్సీ కోటాలో దర్శనానికి వెళ్ళి వచ్చి తిరుమల మాడ వీధుల్లో వాళ్ళు చేస్తున్నటువంటి రీల్స్ ఏదైతే ఉన్నాయో అసభ్యకరమైన రీల్స్, దానిపైన గతంలోనే ఒక కేసు నమోదైంది. ఇప్పుడు వీరిద్దరి వల్ల తిరుమల పూర్తిగా ప్రక్షాళన కాబోతుంది. చాలామంది భక్తులు ఏదైనా సరే దేవుడి రీల్స్ కావచ్చు, లేదంటే మనకు భక్తి పరంగా ఉన్నటువంటి ఒక కొన్ని సోషల్ మీడియాకి సంబంధించిన రీల్స్ కావచ్చు, ఇవన్నీ చేస్తుంటారు. గతంలో ఎప్పుడు దాంట్లో తప్పు పట్టాల్సిన అవసరం లేదు. కానీ వీరిద్దరి వల్ల అసభ్యకరమైనటువంటి ఒక రీల్స్ వల్ల ఇప్పుడు పూర్తి ప్రక్షాళన కాబోతుంది. అక్కడ ఎటువంటి రీల్స్ చేయకూడదు అని చెప్పేసి ఇప్పుడు ఆదేశాలు పాస్ అవుతున్నాయి. సో దీన్ని ఎలా చూడాలంట? అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మనం కలియుగ వైకుంఠం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడి నుంచి భక్తులు వచ్చినా అక్కడికి రాగానే ఒక డివోషనల్ ఆ పవర్ అనేది ఏదైతే ఉందో ఎక్కడ వేరొకటి. అంటే వీళ్ళు ఎవరైతే రాజకీయ నాయకులు వచ్చినా కూడా ఎవరు కూడా వాళ్ళకి సంబంధించిన నినాదాలు చేయకూడదు, గోవింద నామం మాత్రమే వినిపించాలి కొండ మీద. ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళినా గోవింద 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 అనే నామం. అంటే ఆ భక్తి భావం వాళ్ళల్లో ఉండాలి, ఆ భక్తి భావం రావాలి, వాళ్ళ మనసు ప్రశాంతంగా. ఇప్పుడు మనం భగవంతుని మీద మన మనస్సు లగ్నం అవ్వాలి అంటే, భగవంతుని ఏదైనా మనం కోరుకునేటప్పుడు ఆయన మనస్ఫూర్తిగా వేడుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ వాతావరణం పవిత్రంగా ఉండాలి అని కోరుకుంటాం. అయితే గతంలో కూడా మనం చూసుకుంటే ఏదైతే రాజకీయ విమర్శలు కావచ్చు, రాజకీయ ప్రకటనలు కావచ్చు, రాజకీయ విమర్శలు కావచ్చు, తిరుమల కొండ పైన చేయకూడదని ఎప్పటి నుంచో ఉంది. ఓన్లీ స్వామివారి భక్తులు మాత్రమే రావాలని చెప్పి. కానీ దీన్ని ఎన్నో రకాలుగా వాళ్ళు దాన్ని చాలా రకాలుగా భ్రష్టు పట్టించారు. అటు జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ ఇవ్వను అని చెప్పేసి అనడం కావచ్చు, ఆఖరికి బ్రహ్మోత్సవాలకు సంబంధించి సతీ సమేతంగా రావాల్సింది కాస్త సింగిల్గా రావడం కావచ్చు, కానీ గవర్నర్ గారిని కలవడానికి మాత్రం సతీ సమేతంగా వెళ్ళడం కావచ్చు. సో ఇవన్నీ అంటే ఎందుకు వైసీపీ నేతలకి నిజంగా తిరుమల పట్ల భక్తి భావం ఉందా లేదా, ఎందుకని అక్కడ ఉన్నటువంటి ఒక చైర్మన్లు కావచ్చు అందరూ కూడా అన్యమతస్థులనే పెట్టారు. అటు కరుణాకర్ రెడ్డి వాళ్ళ కూతురు పెళ్లి చేసిందే క్రైస్తవ మొత్తంలో, అదేవిధంగా మిగతా వైవి సుబ్బారెడ్డి గారు వచ్చేసి ఆయన అయ్యప్ప స్వాముల్లో ఆయన సూపర్ స్వామి అంటారు. సూపర్ స్వామి అంటే ఏంటనేది ఇప్పటికీ ఎవరికి అర్థం కాదు. ఇలా తిరుమలకు సంబంధించి పూర్తిగా భ్రష్టు పట్టించినటువంటి వైనాన్ని వైసీపీలో ఎలా చూడాలంటారు? అది ఆయన జగన్మోహన్ రెడ్డి తండ్రి ఎవరైతే ఉన్నారో రాజశేఖర్ రెడ్డి అక్కడి నుంచి వచ్చింది. ఎందుకు వెంకటేశ్వర స్వామికి 7 కొండలు, ఆయనకి 2 కొండలో 3 కొండలో చాలు కదా, మిగతాది చర్చి కడతానని చాలా అతను అప్పటి నుంచే దీని మీద వాళ్ళ యొక్క ప్రభావం ఏ విధంగా ఉందనేది ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి వంశ పారంపర్యంగా మేము కొనసాగిస్తాము, ఇలాంటివన్నీ కూడా అసాంఘిక కార్యకలాపాలు ఖచ్చితంగా మేము ఇలానే చేస్తాము, మా మనసులో ఉంది ఇదే, మేము హిందూ దేవుళ్ళని ప్రార్థించము, వాళ్ళకి గౌరవం ఇవ్వం. మరి ఈ రోజున మనం చూస్తే ఎవరైనా సరే సతీ సమేతంగా వెళ్ళి పట్టు వస్త్రాలు సమర్పించడం కానివ్వండి, అక్కడ స్వామిని వేడుకోవటం అవన్నీ కూడా చూస్తూ ఉంటాం. కానీ గతంలో కూడా సినిమాలకు సంబంధించిన ఆర్టిస్టులు కానివ్వండి, యాక్టర్స్ కానివ్వండి, హీరో హీరోయిన్లు ఎవరైనా సరే వచ్చినా కూడా వాళ్ళు దర్శనం చేసుకుని వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏదైనా ఒక బయట ఇవ్వాలన్నా ఎవరితో మాట్లాడాలన్నా ఎవ్వరూ కూడా భగవంతుని తప్ప ఇంకే విషయాలు కూడా మాట్లాడకూడదు, రాజకీయ నాయకులు మాట్లాడకూడదు అని. ఇలాంటివన్నీ కూడా వింటున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి కూడా ఒక సెలబ్రిటీ అంటే భగవంతుని ముందు అందరూ సమానమే, భగవంతుని ముందు అందరూ కూడా మనం అందరం ఆయన పిల్లలమే, లేకపోతే ఆయనకు భక్తులమే, ఇక్కడ కులాలు మతాలు లేకపోతే చిన్న పెద్ద అనే తేడాలు ఉండకూడదు అని చెప్పేసి ఎప్పటి నుంచో ఒక విధంగా మనం తీసుకొస్తున్న ఆనవాయితీ. మరి దాన్ని ఈ రోజున వీళ్ళు బ్రేక్ చేస్తూ మరి దువ్వాడ శ్రీనివాస్ మాధురి వీళ్ళు చేసిన రీల్స్ అసభ్యంగా చాలా అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు, అక్కడ వాతావరణాన్ని కలుషితం చేయటం, అక్కడ వచ్చిన భక్తుల దృష్టి ఇప్పుడు భగవంతుని మీద వాళ్ళు చూడాలా, లగ్నం చేయాలా, లేకపోతే వీళ్ళు చేసే రీల్సా. ఇప్పుడు మీరు ఆ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఆ తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినవన్నీ కూడా ఆ వాతావరణం చూస్తున్నప్పుడు మనకి భక్తి భావం రావాలి. ఆ ప్లేస్ చూడగానే ఇదిగో ఈ ప్లేస్లోనైనా వాళ్ళిద్దరు రీల్స్ చేసింది అని ఖచ్చితంగా అనుకుంటారు కదా. అలాంటివన్నీ కూడా ఒక చెడు దానికి దారి తీస్తాయి. ప్రతి ఒక్కరిని కూడా భగవంతుని వైపు ఒక ప్రేమ లేకపోతే భక్తి భయం ఇలాంటివన్నీ కూడా వీళ్ళు బ్రేక్ చేస్తూ ఇష్టానుసారంగా
ఇలాంటివన్నీ చేస్తూ రెచ్చిపోతే మాత్రం ఊరుకునేది లేదు. మంచి నిర్ణయం బిఆర్ నాయుడు గారు ఏదైతే ఈ డెసిషన్ తీసుకున్నారో ఖచ్చితంగా భక్తి భావంతో ఆయన చాలా గొప్పగా ఫీల్ అవుతున్నారు. ఈ రోజున ఆయనకు సేవ చేయటమే నాకు అదృష్టం అని, అక్కడ స్వామివారి ఏదైనా సరే తనకు సంబంధించిన కాఫీతో సహా ఆయన సొంత డబ్బులతోనే ఆయన ఖర్చు పెట్టుకుంటున్నారు. కానీ స్వామివారికి సంబంధించిన నిధులు అంటే తనకి ఏదైతే కేటాయిస్తారో దానికి సంబంధించి తను ఎక్కడా కూడా తీసుకోవట్లేదని గతంలో కూడా మనం చాలాసార్లు విన్నాం. కాబట్టి ఇంత గొప్పగా తను మనసుని భగవంతుని మీద ఉంచి తను ఇంత సర్వీస్ ఆయనకు ఒక సేవలా నేను చేసుకుంటాను దీన్ని అని చెప్పేసి తను ఎంతో ఇష్టంగా ఈ ఏదైతే దేవస్థానం తను తీసుకున్నారో ఆ పోస్టు, ఇది ఈ రోజున మంచి నిర్ణయాలు. ఇలాంటివన్నీ కూడా ఇలాంటి రీల్స్ చేయకూడదు అనేది. అయితే వాస్తవానికి రీల్స్ చేసేవాళ్ళు కూడా దేవుడు పట్ల భక్తి భావంతో చేసే రీల్స్ వేరు. కానీ ఇలాంటి వైసీపీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్సీగా దువ్వాడ సీను కావచ్చు, దివ్యల మాధురి కావచ్చు, ఇలాంటి వారు చేసినటువంటి ఒక రీల్స్ వల్ల ఇప్పుడు ఆపేశారు. నిజంగా వాస్తవానికి గతంలో వీళ్ళు చేయకపోయి ఉంటే మటుకు ప్రశాంతంగా ప్రతి భక్తుడు భక్తి భావంతో చేసే రీల్స్ వేరుంటాయి, అవి చేసుకోవడం ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ వీళ్ళ వల్ల ఇలా ఏదైతే ఇప్పుడు వచ్చినటువంటి రూల్ని ఎలా చూడాలంట అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఏమవుతుందంటే అండి, భగవంతుడి గురించి వాళ్ళు చేస్తున్నారు అన్నాము, దాన్నే ఆసరాగా చేసుకొని వీళ్ళు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది వేరే వేస్తున్నారు. కానీ ఇక్కడ ఒకటి, వీళ్ళు ఫస్ట్ ఎవరు, వీళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వీళ్ళు తిరుమల తిరుపతి దేవస్థానానికి వచ్చి చేసింది ఏంటి, దీనివల్ల ఎక్కువగా అక్కడ పొల్యూషన్ అవుతుంది. దాని తర్వాత మొన్న కూడా ఆవిడ అలానే చేశారు. అక్కడ ఏదో రిసార్ట్స్ అయి ఉన్నాయి, ఆ గెస్ట్ హౌస్ల దగ్గరికి వెళ్ళి ఆవిడేదో ఇలా నడుచుకుంటూ వచ్చినట్లుగా అలా ఫోటోలన్నీ తీయటం కానివ్వండి, అవన్నీ పోస్ట్ చేయటం కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ కూడా అంటే వేరే వాళ్ళకు కూడా మనం ఇలాంటివి ఆలోచనకు కూడా రానివ్వకూడదు. ఇలాంటి సంబంధాలను కూడా మనం ప్రోత్సహిస్తున్నట్లు దానివల్ల అంటే ఎంత వరకు వెళుతుందో చూడండి. వీళ్ళు చేసిన ఈ రోజున ఏదో చిన్న విషయమే కదా అని ఎవరికైనా అనిపించినా కూడా కాదు, అది చిన్న విషయం కాదు. అక్కడ స్వామివారికే పరిమితం, స్వామివారి భక్తికే పరిమితం, స్వామివారి మాటలే ఆ గోవింద నామమే వినిపించాలి అనేది ప్రతి ఒక్కరం కూడా కోరుకుంటున్నాం. అంటే మనుషుల మధ్య ఎలాంటి సంబంధాలు ఉన్నా అవి భగవంతుని దగ్గరకు వెళ్ళేటప్పటికి మీరు ఇలాంటి విషయాలు ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఇలాంటి విషయాల్లో ఖచ్చితంగా మంచి నిర్ణయం తీసుకుంది. గతంలో చూసాం, అక్కడెక్కడో ఎవరో తాగుతూ ఉంటే దాన్ని మార్ఫింగ్ చేసి ఇదిగో అలిపిరి మెట్ల దగ్గర తాగుతున్నారు అని చెప్పేసి కొంతమంది నిజమైన వాళ్ళు నిజంగా నికృష్టులే, అంత దరిద్రంగా వాళ్ళు చేయటానికి అంటే అపవిత్రం చేసే ఉద్దేశంతోనే వాళ్ళు చేశారు. మళ్ళీ దానిని ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కాదు ఇది ఇక్కడ జరగలేదని చెప్పేసి మళ్ళీ అసలు ఆ ఫుటేజెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది పూర్తి వివరాలు తీసుకొని దాని మీద వాళ్ళు చెప్పారు వివరణ. అయితే మీరు అన్నట్టుగా కల్తీ నెయ్యి అనగానే ఏదైతే తిరుమలకు సంబంధించి ఎంత పెద్ద స్కామ్ జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు అరెస్టుల పర్వం జరుగుతూ వస్తుంది. కానీ తిరుమలలో వీళ్ళు కల్తీ చేసిన తర్వాత అదే నెయ్యి మిగతా గుళ్ళకు కూడా వెళ్ళిన సంగతి తర్వాత అర్థమైంది. అయితే వీళ్ళు ఏదైతే వైసీపీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇంకేదైనా సరే ఆరోపణ చేయాలి అంటూ ఏదైతే శ్రీశైలం లడ్డూలో బొద్దింకి వచ్చిందని చెప్పి, అదేవిధంగా విజయవాడ లడ్డూలో ఒక చిన్న మేకు వచ్చిందని చెప్పేసి అని చెప్పడాన్ని ఎలా చూడాలంటారు? అంటే ఈ రోజు చూసామండి, తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు విషయంలోకి వస్తే వైవి సుబ్బారెడ్డి వెనక్కి తీసుకున్నాడు వేసిన పిటిషన్ని. ఎందుకు తీసుకున్నాడు అంటే అతనికి తెలుసు ఏం జరిగిందో, ఏదో ప్రజలను నమ్మించడానికో లేకపోతే బుకాయించడానికో చేసిన తప్పుని కప్పుపుచ్చుకోవడానికో వీళ్ళేదో ప్రయత్నం చేశారు. కానీ అక్కడ నిజం అసలు ఏం జరిగింది అనేది వచ్చిన తర్వాత తప్పులా వెనక్కి తీసేసుకున్నాడు. కానీ గోవుల విషయంలో కూడా వీళ్ళు తప్పు చేశారు. ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక విధంగా ఇక్కడ ఎలాగైనా సరే ఎవరైతే కరుణాకర్ రెడ్డి ఉన్నాడో అతను చెప్పిన మాటలేంటి, నా మనుషులు 2000 మంది ఉన్నారు అని చెప్పేసి. మొన్న ఈ మధ్యన కూడా వేరే మతానికి సంబంధించిన వ్యక్తులు అక్కడ వర్క్ చేస్తున్నారు అనేది మనం విన్నాం. కానీ ఇక్కడ వాళ్ళని తీసేయట్లేదు, తీసేసిన తర్వాత వాళ్ళకు వేరే ఉద్యోగాన్ని కూడా కల్పన చేస్తున్నారు. ఎంత గొప్ప ఆలోచన. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి లాగా హిందూ మతం పట్ల ఆయనకున్న కోపం, ఆయనకున్న ద్వేషం, ఆయన ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా అసాంఘిక శక్తిలా అతను ఏ విధంగా చేస్తున్నాడంటే దానికి విరుద్ధంగా వీళ్ళు అంటే అది ఒక గోవిందనామానికే పరిమితం అవ్వాలి, హిందువులు మాత్రమే ఉండాలని చెప్పి వేరే మతానికి చెందిన వాళ్ళకి ఇంకొక చోట ఉద్యోగం కల్పించడం అనేది ఎంత గొప్ప విషయం, ఎంత గొప్పగా ఆలోచిస్తున్నారు. అంటే వాళ్ళు వేరే మతం వాళ్ళైనా కూడా వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని, వాళ్ళ కుటుంబ పోషణని ఎక్కడా కూడా ఇబ్బంది కలిగించట్లేదు. అది కదా ఉండాలి. ఏ మతమైనా సరే ఎవరి మతం వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు పూజించుకుంటారు, వాళ్ళ మతాన్ని ప్రేమించుకుంటారు. కానీ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ అంతా కలిసి ఇక్కడ ఏదైతే మీరంటున్నట్లుగా లడ్డూలో ఆ మేకులు పెట్టడం కానివ్వండి, లేకపోతే బొద్దింకలని కానివ్వండి ఎందుకు చేస్తున్నారంటే ఇవే ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మనస్సు ఏంటి, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, ఏ విధంగా ఏదో ఒక విధంగా తప్పుడు ప్రచారం.
ఏదైతే వాళ్ళు చేయాలనుకుంటున్నారో దానిలోనే వాళ్ళు పడిపోతున్నారు అనేది మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటివి ఎన్ని చేసినా కూడా తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ మతం యొక్క గొప్పతనాన్ని వీళ్ళు దిగజార్చలేరు. అంటే అదేదో సూర్యుని ముందు చిన్న ఏదో వెలుగులాగా అలా ఉండిపోవాల్సింది తప్పించి ఎక్కడా కూడా వీళ్ళు చేసే ఇట్లాంటివన్నీ కూడా చీప్ ట్రిక్స్. మనం చెప్పిన చీప్ పార్టీనే అని. కాబట్టి ఇలాంటి ఆలోచనలు చేసే వీళ్ళు అదేవిధంగా ఈ రోజున బిఆర్ నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం అంటే మిగతా వాళ్ళు బాధపడినా కూడా తప్పదు. ఇంకా అట్లాంటి రీల్స్ చేయడానికి మంచి నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా దివ్యల మాధురి లేకపోతే ఈ దువ్వాడ శ్రీను లాంటి వాళ్ళు ఇలాంటి ఈ దేవస్థానమే కాదు ఇంకెక్కడికి వెళ్ళినా కూడా పవిత్రంగా ఆలోచించండి, పవిత్రంగా మెసేజ్ ఇవ్వండి ప్రజలకి. మీరు ఉంటే మీ పర్సనల్ విషయాలు మీరు చూసుకోండి. కానీ ఇలాగ ఈ రోజున ఆవిడ మాట్లాడుతూ ఉంటారు కదా, నా గురించి అలా మాట్లాడుతున్నారు అంటే ఇలా బహిర్గతం అయితే అందరూ మాట్లాడతారు. మరి అప్పుడు మీ పర్సనల్ అన్నప్పుడు అది 4 గోడల మధ్య ఉండాలి. పబ్లిక్ అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ మాట్లాడటానికి అవకాశం ఇచ్చిందే వాళ్ళు. కాబట్టి ఇవన్నీ కూడా జరగకూడదని ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఉంటే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు సమాజానికి మంచి చేసిన వాళ్ళు అవుతారని మనకి ఇక్కడ మనం వాళ్ళకి ఒక మెసేజ్ లాగా చెప్పడం జరుగుతుంది. సో చూద్దామండి, ఖచ్చితంగా శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నిజంగా ఈ ఎవరైతే దువ్వాడ సీను కావచ్చు, దివ్యల మాదిరి కావచ్చు, వీళ్ళందరిపైన పూర్తి కోపోద్రికుల్లాగా ఉన్నారు. ఎందుకంటే వీరి వల్ల పూర్తి స్వేచ్ఛ అయితే కోల్పోవడం జరిగింది. సో చూద్దాం జరగబోతుందో. నమస్తే. నమస్తే. Please subscribe to Leo News for more videos.